నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమై మొత్తం 21 అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. వచ్చే 3 నెలల్లో అమలు చేయనున్న పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ అజెండాతో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించింది. మొత్తం 21 అంశాలకు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సమయంలోనే మంత్రులకు వివిధ కీలకమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వచ్చే 3 నెలల్లో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని సూచించారు. ప్రత్యేకించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభంలోనే తల్లికి వందనం, ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వటంపై దృష్టి సారించాలని కేబినెట్ సహచరులకు హితబోధ చేశారు సీఎం చంద్రబాబు. అలాగే అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు, కేంద్రం నుంచి ఎంత మేరకు నిధులు ఇస్తారన్న దానిపై ఫోకస్ చేయాలని మంత్రులను ఆదేశించారు చంద్రబాబు. అజెండా పరంగా చూస్తే మొత్తం 21 అంశాలకు ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో పాటు లోటుపాట్లు సవరించేలా కొత్త చట్టం తీసుకువచ్చేలా ఏం చేయాలన్న ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చ జరిపింది. అన్నిటికంటే ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ నాలెడ్జ్ కెపాసిటీ బిల్డింగ్ 2025కు ఆమోదం తెలపగా పట్టాదారు పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ సుదీర్ఘంగా జరిగింది. గాజువాక రెవెన్యూ పరిధిలో భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణపై కేబినెట్ ప్రతిపాదన చేసింది. మరి అక్కడ నిరాశ్రయులైపోయి ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ్రయులయ్యే వాళ్ళందరికీ కూడా R&R ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేపించుకుని ప్రైజ్ ఎస్కలేషను ఇచ్చి చేపించినా లేదు, ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి లేకపోవటం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి, అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయులు ఆ కాలనీస్కి తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. వివిధ రకాల ప్రాజెక్టులు మినహా ఏపీ CRDA చేపట్టే పనులకు టెండర్ల పరిమితి పెంపు కోసం నిబంధనల సవరణకు ఏపీ కేబినెట్ ప్రతిపాదన చేసింది. దీంతో పాటు టీటీడీలోని పోర్టులో పనిచేసే వర్కర్లను సూపర్వైజర్లుగా అప్గ్రేడ్ చేసే అంశంపై మంత్రివర్గం చర్చించింది. ఇకపై వీరందరికీ సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనలు చేసింది మంత్రివర్గం. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. మరి టీటీడీలో ఇటీవల చాలా వార్తలు వింటా ఉన్నాం. ఈరోజు మంత్రిమండలి ముందుకి 15 మంది పోర్టు సూపర్వైజర్స్ని నియమించడానికి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన వచ్చింది. దాని ప్రమోషన్ వీళ్ళ మూలంగా ఏంటంటే ఈ తిరుపతిలో భక్తుల ప్రవాహం కూడా పెరిగిన విషయం మనకు తెలిసిందే. మరి ఇంతమంది పెరిగినప్పుడు ప్రసాదాలు కూడా ఎక్కువ క్వాంటిటీస్లో తయారవుతాం. వాటిని సూపర్విజన్ కూడా లేని పరిస్థితుల్లో వీరిని మన పోర్టు సూపర్వైజర్స్గా ఏర్పాటు చేయడం మూలంగా క్వాలిటీ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక ఇది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్ళిపోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయటం,
ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫీడ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో వాటన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది, లేదా మనకు కావాల్సిన టైం స్లాట్ కానివ్వండి. టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైం స్లాట్ ఇస్తారు. ఆ టైంకి వెళ్ళిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లాలో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరాకు 8 లక్షలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేసింది ఏపీ కేబినెట్. అలాగే తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం కోట మండలంలోని కొత్తపట్నం గ్రామ పరిధిలో పరిహారం పెంపు ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. ఇక దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు ప్రతిపాదన చేసింది ఏపీ కేబినెట్. మంత్రి నారా లోకేష్ చొరవతో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ కేబినెట్. ఇకపై నాణ్యమైన పోషకాలు కలిగిన సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పైన మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. మెనూలో తీసుకొచ్చిన మార్పుల గురించి కేబినెట్లో మంత్రి నారా లోకేష్ సహచార మంత్రులకు వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే విధంగా మెనూలో మార్పులు చేర్పులు చేసినట్లు కేబినెట్లో తీర్మానించారు. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని కేబినెట్ ముందు ప్రస్తావించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం తమ శాఖ వద్ద అందుబాటులో ఉంటాయని ఇతర మంత్రులకు తెలిపారు నాదెండ్ల. దీంతో నారా లోకేష్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం.